అన్యాయం అంటే అన్యాయం వల్ల నిజంగా చెప్తున్నా కదా. నేనైతే 5-6 రోజుల సంధి 8 పానాలు ఎస్ఎల్బిసి సొరంగంలోనే ఉన్నాయి. ఈ తప్పంతా షెయి పార్టీదే అని చిన్న పోరడు కూడా చెప్తాడు. కాదొల్లా ఓ దిక్కు గింత పెద్ద అవస్థ అవుతుంటే కూడా మన సీఎం సార్ ఏమో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకుంటా ప్రచారాలకు వాయే. ఇక ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయింది, భార్యతో మాట్లాడిండు. వాటర్ నీళ్లు కలిస్తే గట్లా అయింది, అవి కలవకపోదుండే అని అనబట్టిండు. అసలు వాళ్ళ పానాలంటే లెక్క లేకుండా అవుతున్నది వల్ల. ఇక ఇంకో దిక్కు ఆ సొరంగం కాడికి బీఆర్ఎస్ లీడర్లు పోతేనేమో ఇగో గిట్లా అడ్డం పడ్డారు. అగ చూడురు మీరే. అసలు మంది పానాలంటే లెక్క లేకుండానే అవుతున్నది అనిపిస్తున్నదోల్లా ఈ సర్కారు కథ చూస్తా అంటే. నేను కాదల్లా ఈ మాట అంటున్నది, ఆడ పనిచేసే కార్మికులే చెప్తాన్రు. అరే లేకుంటే ఏందోల్లా మరి, ఒకటా రెండా? పాపం వాళ్ళు ఇరుక్కపోయి ఎన్నొద్దులు అవుతున్నదో చూస్తూనే ఉన్నాం కదా. అన్నం లేదు, నీళ్లు లేవు, ఎంత నరకం కావచ్చు అసలు. ఇక సర్కార్కు సోయే ఉంటలేదని జనం శాపాలు పెడుతూనే ఉన్నారు. ఇక ఇంకో దిక్కు ఈ సొరంగం కాడికి మన హరీష్ అన్నతోని కలిసి బీఆర్ఎస్ లీడర్లు ప్రయాణం కట్టిరోల్లా. మంచి విశేషమే కదా, కానీ సర్కారోళ్లకు కండ్లు మండినాయో కడుపుల మంట పుట్టిందో మనకి తెలియదు. ఇక వాళ్ళను అడుగడుక్కు అడ్డం పడ్డారు. ఫస్ట్ అయితే పర్మిషన్ ఇయ్యలే. ఇక లీడర్లు పట్టుబట్టేసరికి ఇదేదో అయ్యేటట్టే ఉన్నదిరో అని అనుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. కానీ ఏం ఫాయిదా, తొవ్వ పొడుగుతా పోలీసులు అడ్డం పడ్డరోల్లా. లోపలికి ఓనియలేదు. కమస్కం ఉత్తమ్ సార్ నన్న కలుస్తామన్నా కూడా ఇన్లే. ఆ లోపల ఉన్న 8 మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నా, కలెక్టర్ని కలవాలనుకుంటున్నా. అరేంజ్ చేసి తొందరగా అరేంజ్ చేయండి. ఇదెక్కడ పంచాది, ఇదేమి రాజకీయము? అరే కాదా మరి. అరే హరీష్ అన్న అంటే నీళ్ళ మంత్రిగా చేసిండు, ఎట్లా సాయం చేయాలి, ఎట్లా పోవాలి, పనులు ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, ఇగో ఇవి సలహాలు ఇచ్చుడో లేకుంటే దగ్గరుండి చేయించుడో చేస్తాడు కదా. అద్దట వాళ్ళు చెయ్యరు, ఇంకొకరిని రానియరు. ఎందుకు ఓనియరు అని బీఆర్ఎస్ లీడర్లు దోమలపెంట చెక్ పోస్ట్ కాడ ధర్నా కూడా దిగిర్రు. ముంగిట్కి ఓనియకుంటే ఈడికెళ్ళి కదిలేదే లేదని కూసున్నారు. ఇక మొత్తుకోంగ లాస్ట్కు ఇక వీళ్ళను సొరంగం కాడికి పోయేందుకు తవ్విచ్చిర్రు. ఆడ మన హరీష్ అన్న ఏమన్నాడంటే, ఈ ప్రభుత్వం మరి 6 రోజులైనా కూడా ఎందుకు ఇంకా ఎస్ఎల్బిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృందం రావడం జరిగింది. మేము మరి 6 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం ఈ ప్రమాదం మీద ఈ రోజు వరకు ఇంకా స్పష్టతగా చెప్పలేకపోతా ఉన్నారు. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును మరి అదేవిధంగా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చాం. నిజమే కదా, మరి సర్కారోళ్ళు దీనికేమంటారో జవాబున్నదా? అరే పానాలు పోతుంటే కూడా రాజకీయం చేసుడేంది, జరిగిన తప్పు ఒప్పుకోకనట బీఆర్ఎస్ మీద బద్నాం చేసుడేంది, కథకు నవ్వాడెత్తు. ఇగో గిట్లనే కోపానికి అత్తాను రోల్లా.